రెండు షిప్లు బియ్యం ఉన్నాయని చెప్తున్నారు. మీ వాళ్ళు ఎవరన్నా చూసారు సార్? ఆధారాలు ఉన్నాయి. నేను అంటున్నాను వెళ్ళి చూడరా అని అడుగుతున్నాను. చూడరా అని అడుగుతున్నాను. మొత్తం ఎవరైతే 36 మంది స్టెల్లాలో ఎక్స్పోర్ట్ కోసం షిప్ తెచ్చుకున్నారో స్టెల్లాని 36 మంది ఎక్స్పోర్టర్లు, ఆ 36 మంది మాట్లాడుతున్నారు కాకినాడలో. ఏమండి మేము చిన్న వాళ్ళమండి, మా దగ్గరికి వచ్చి 35,000కి 3,000 ఎక్కిచ్చింది అక్కడ, మాది అదని ఇదని మా దాని గురించి మాట్లాడుతున్నారు. అసలు 42,000 షిప్ మొత్తం ఒకటే తీసుకెళ్తున్నాడు వాళ్ళ ఇయ్యంకుడు, ఆర్థిక శాఖ మంత్రి ఇయ్యంకుడు. ఆ షిప్ లోకి వెళ్లి చూడరా? ఈ షిప్ మీద నిందేశారని వాళ్ళు ఎవరు నిందేశారని అదే అన్నా, కళ్ళు కనపడవన్నా, తెరలు ఉంటాయి. ప్రతిపక్షం ఏంటే? ఇప్పుడు నేను నాకెవడో సమాచారం చెప్తే మీ 2 పేపర్లో ఒక పేపర్ విలేకరి, మీ 10 ఛానల్లో 2 విలేకరులు నాకు చెప్పారు. కాకినాడ అంతా ఇట్లా వాళ్ళందరూ 36 మంది ఎక్స్పోర్టర్స్ ఎవరైతే షిప్ తెచ్చుకున్నారో స్టెల్లా అని వాళ్ళు మాట్లాడుతున్నారండి. ఆ షిప్ ఎందుకు చెక్ చేయరు, దాంట్లో కూడా ఉన్నాయి కదా అని చెప్పి అన్నారు. అది కనపడదా వినపడదా అని అడుగుతున్నాను. నేను మాట్లాడేదే కంప్లైంట్ గా తీసుకోండి అంటున్నాను. అరే నాకు చెప్పింది నేను విన్నాను. నువ్వు నీ నిజాయితీ నిరూపించుకో. ఏమి లేకపోతే ఏమవుద్ది అలాగే ఏమీ లేకపోతే ఏమవుద్ది అలాగే మరి ఎందుకు వెళ్ళారు? ఇప్పుడు ఎవరో మీరు ఎందుకు వెళ్ళారు? కలెక్టర్ ఎందుకు వెళ్ళారు? రమణ నువ్వు TV5 ఉద్యోగం చేసినంత మాత్రం ఊరికేదో మాట్లాడితే అట్టగా. నువ్వు వచ్చావు, నన్ను అడిగావు, నేను చెప్తున్నా. అడిగే దాంట్లో ఏమన్నాను, స్టెల్లా అనే షిప్ దగ్గరికి ఏదో కంప్లైంట్ వచ్చి వెళ్ళారు కదా, అట్లాగే ఇది కూడా కంప్లైంట్ ఎందుకు వెళ్ళరా అని అడుగుతున్నా. వెళ్ళమనే చెప్తున్నా కదా. కాదు, ప్రభుత్వం ఒక వ్యవస్థ, ఎన్నో పోలీసు వ్యవస్థకి లేకపోతే నిఘా వ్యవస్థలకి ఎన్నో కంప్లైంట్లు వస్తాయి. వీళ్ళు చెక్ చేయరా అంటున్నా. అదే సార్, మీ బేస్ చేసుకుని వెళ్ళొచ్చా సార్ అంటున్నాం. రేపొద్దున మళ్ళీ వాళ్ళు ఎవరో చెప్పారు నాది అని అంటే ఎవరో విలేకరులు చెప్పారు. ఎందుకు వెళ్ళరు మీరు? అలాగే మీరు బందర్లో విలేకరులు, మీరు కలెక్టర్లకి పోలీసులకి ఫోన్ చేస్తే అక్కడ పేకాడ జరుగుతుంది, ఇక్కడ పేకాడ జరుగుతుంది, అక్కడ గంజాయి జరుగుతుంది అంటే పోలీసులు పరిగెత్తరా? కాదు, నువ్వు అక్కడ గంజాయి పట్టుకు తీసుకురా అని అంటున్నారా? మరి మీరు అడిగేది అదే కదా. అలాగే నేనదే చెప్తున్నా. మీకు మీ విలేకరులే కాకినాడ నుంచి నేను మాట్లాడితే నాతో చెప్పారు సార్ ఇలా జరుగుతుంది. అనకపోతే అలా కాదండి, నిఘా వ్యవస్థలు ఏం చేస్తాయి? ఆయిల్ ఖర్చులు ఇవ్వాలా? నేను బోటుకి ఆయిల్ ఖర్చులు ఇవ్వాలా? ఏంటి నాకు అర్థం కాదు మీ భాష. మీ ఛానల్ ఇప్పుడు తప్పేం లేదు, మీరు విశ్వాసంగా ఉండండి ఛానల్ కి. కానీ నేనన్నా ఆ షిప్ మీ శీలాన్ని పరీక్ష చేసుకోవాలి కదా అన్నా. మేము నిజాయితీగా ఉన్నాం, నిష్పక్షపాతంగా ఉన్నాం, ఎవరికైనా చట్టం ఒకటే మా ప్రభుత్వంలో అని చెప్పి మీరు చూపించాలి కదా అని అన్నాను. మీరు వెళ్ళాలి కదా, ఎందుకు వెళ్ళరు అని అడుగుతున్నాను. ఈ మాట నాకు ఆ కాకినాడ వాళ్ళు చెప్పారు, కాకినాడ నుంచి మిత్రులు, మీడియా మిత్రులు చెప్పారు, వేరే వాళ్ళు చెప్పారు. నేను మిమ్మల్ని అడుగుతున్నాను, వెళ్ళండి, మీ శీలాన్ని నిజాయితీగా నిరూపించుకోండి. కెన్స్టార్ దగ్గరికి ఎందుకు వెళ్ళరు? కెన్స్టార్ ఒకడే కదా మొత్తం. దాంట్లో ఏమీ లేవని ఎవడన్నా సర్టిఫికేట్ ఇచ్చాడా? ఇప్పుడు ఒక చోట 2 లారీలు పార్క్ చేసి రెండిట్లో లోడింగ్ జరుగుతుందండి ఎక్స్పోర్ట్ కి. ఒక లారీ మీద ఎవడో చెప్పాడు, అక్కడికి వెళ్ళాక 2వ లారీని చూడరేంటి? చూడరా అని అడుగుతున్నాను. చూడాలి కదా. అదే తప్పు అంటున్నా. అదే తప్పు మాట్లాడుతున్నారు మీరు. ఈ డ్రామా మాట్లాడొద్దంటున్నా. నా ప్రశ్న, మీరు పోర్ట్ అధికారి, కస్టమ్స్ అధికారి ఇద్దరు మీ షిప్ లో ఉన్నారు. పర్మిషన్ ఇవ్వనోడు ఎవడో అన్నా ఇవ్వలేదు. మరి ప్రభుత్వం ఏం చేస్తుంది? ఇవ్వని వాళ్ళని, పర్మిషన్ ఇవ్వని వాళ్ళని, ఈ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రికి షిప్ లోకి వెళ్తాక పర్మిషన్ ఇచ్చేది ఇద్దరు. షిప్పోడు కాదు పర్మిషన్ ఇచ్చేది. సెంట్రల్ గవర్నమెంట్ కూడా ఏదో పిచ్చి మాటలు మాట్లాడబాక. మీ ఓనర్ గారు బాగా మెచ్చుకుంటాడులే, ఆయన టీటీడీ ఆడవాళ్ళు ఉన్నాళ్లే, సెంట్రల్ గవర్నమెంట్ దేవుడి భజనలో ఉన్నాడు కానీ ఆయన అదే దేవుడి భజనలో ఆయన ఉన్నాడు సీరియస్ గా. నిన్ను చూడలే కానీ ఇప్పుడు ఎన్ని అడిగామని ఎన్ని చూడలే. నేనేంటంటే నువ్వు మాట్లాడేది అర్థవంతంగా ఉందా? ఎవరు అమ్మాయి పేరు స్టెల్లా అనుకుంటా. ఈ స్టెల్లానే సీజ్ చేయమని అడుగుతున్నారు. ఈ స్టెల్లా పేరు కాకుండా ఇంకోటి కెన్స్టార్ అని ఒకటి ఉంది సముద్రంలోనే. ఆ కెన్స్టార్ దగ్గరికి మీరు ఎందుకు ప్రదక్షిణ చేయలేదు? దాని దగ్గరికి వెళ్లి ఆ కెన్స్టార్ ని సీజ్ ద షిప్ అని ఎందుకు అనలేదు?
ఐ విల్ టాక్ టు ది సెంట్రల్ గవర్నమెంట్ అని అక్కడికి వెళ్ళి ఎందుకు అనలేదు అన్నారు. ఎందుకు అనరంటే ఈ స్టెల్లాలో అసలు ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి కానీ వాళ్ళ తమ్ముడు కానీ ఎవడ బియ్యం లేవు. మీరు ఎవడో మీకు చెప్పాడని పరిగెత్తుకెళ్లారు. సరే మీ ఇష్టం, దాన్ని ఎంక్వైరీ చేయండి. మీరు సీజ్ చేస్తారో మీ చేతనం చేయండి. ఏబిఎన్ రాధాకృష్ణ గారేమో సీజ్ చేసే అధికారం ఎవరికి లేదు. బియ్యం అనేది స్మగుల్ గూడ్స్ కాదు. స్మగుల్ గూడ్స్ ఉంటే మాత్రమే షిప్ లో కస్టమ్స్ వాళ్ళు సీజ్ చేసే అధికారం తప్పితే ఇంకెవరికి లేదు. అది బియ్యం స్మగుల్ గూడ్స్ కాదని ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ గారు కొడుతున్నాడు టీవీలో. మరి ఏంటి ఈ డ్రామా ఏంటి, ఈ సినిమా ఏంటి, ఎవరిది డ్రామా? రాధాకృష్ణ గారిది డ్రామానా, పవన్ కళ్యాణ్ గారిది డ్రామానా, చంద్రబాబు నాయుడుది డ్రామానా? ఎవరిది డ్రామా ఇది? ఆ కెన్స్టార్ జోలికి ఎందుకు వెళ్లరు? ఇవాళ ఇది ఇంకా ఈ స్టెల్లా అనేది నేను ఎవరినో నాకు కాకినాడకు సంబంధించినటువంటి మీ 2 పేపర్లు 10 ఛానల్స్ ఉన్నాయి కదా, దాంట్లో 2-3 ఛానల్స్ విలేకరులతో మాట్లాడాను. ఈ 2 పేపర్లో ఒక పేపర్ ఆయనతో మాట్లాడాను. ఏంటి బాబు ఏం జరుగుతుంది, షూటింగ్ అసలు ఏంటి ఇదంతా అని చెప్పని సాక్షితో మాట్లాడాల, సాక్షి విలేకరుతో మాట్లాడాల. మీ 2 పేపర్లు 10 ఛానల్స్ లో 3 మాట్లాడాను. మాట్లాడితే వాళ్ళు చెప్పేది ఏంటంటే, సార్ ఇదంతా పెద్ద డ్రామా, ఇది ఈ స్టెల్లాలో పవన్ కళ్యాణ్ గారు సీజ్ ద షిప్ అన్నాడు కదా స్టెల్లాలో. ఆ స్టెల్లాలో దగ్గర 36 మంది ఎక్స్పోర్టర్స్ కలిసి 35,000 టన్నులు ఎక్స్పోర్ట్ చేయడానికి దాన్ని తెచ్చుకున్నారు. 36 మంది ఎక్స్పోర్టర్స్ 35,000 టన్నుల్ని ఎక్స్పోర్ట్ చేయడానికి తెచ్చుకున్నారు. మనిషికి 1000 టన్నులు రమారమ్మి 1000, 1500, 500 టన్నులు ఒక్కొక్కడికి ఒక మాక్సిమం 400-500 టన్నుల నుంచి ఉన్నారు ఒక్కొక్కళ్ళు. ఇప్పటికొక 3,000 టన్నులు లోడ్ అయింది, ఇంకా 32,000 టన్నులు లోడ్ చేయాలి. కానీ కెన్స్టార్ అని ఉంది. అసలు సినిమా అక్కడ ఒకే వ్యక్తి, ఒకే ఎక్స్పోర్టర్ 42,000 టన్నులు బియ్యాన్ని ఎక్స్పోర్ట్ చేస్తున్నాడు. ఈ 2 అక్కడ లంగరేసి ఉన్నాయి, 2 లోడ్ అవుతున్నాయి. ఆ కెన్స్టార్ కి మాత్రం వెళ్ళరు. ఈయన కెన్స్టార్ కి ఎందుకు వెళ్ళరంటే, ఆయన సీను అని చెప్పని సాక్షాత్తు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి వియ్యంకుడు కోడలు తండ్రి వేల్పూరు సీను ఏదో అంత నాకు వాళ్ళే చెప్పారు. ఆ పేర్లన్నీ కూడా తగిలింది నాకు. వేల్పూరు సీను ఈ రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రికి వియ్యంకుడు. అతను ఒక్కడే 42,000 టన్నులు ఒకే షిప్ మొత్తం ఇది 35,000, 36 మంది 35,000 టన్నులు 36 మంది లోడ్ చేసి బయటకు ఎక్స్పోర్ట్ చేస్తున్నారు. నైజీరియానే అక్కడికి వెళ్తుందంట ఆ వేల్పూర్ సీనుది. ఆ వేల్పూర్ సీను ఒక్కడే 42,000 టన్నులు ఎక్స్పోర్ట్ చేస్తున్నాడు. దాంట్లో ఉండవా? దాంట్లో లేవా అంటున్నా? దాంట్లో దొంగ బియ్యం లేవా? పీడీఎస్ బియ్యం లేవా? దాంట్లో చూశారా? చూడరా? వేల్పూర్ సీను అయితే మన కళ్ళకి గంతలు కట్టేసుకుంటారా? అంటే గుర్రానికి కళ్ళకి గంతలు కడతారు, రోడ్డు ఎంబటి వెళ్ళాలి, అటు ఇటు చూడకూడదని. అట్లా చంద్రబాబు నాయుడు గారు ఏమన్నా గంతలు కట్టాడా? అసలు మిమ్మల్ని షిప్లోకి పర్మిషన్ ఇవ్వకుండా ఆపిన వాళ్ళు ఎవరు? పర్మిషన్ ఇవ్వకుండా ఉన్నది 2, అంటే పర్మిషన్ ఇచ్చేది 2. ఆ 2 మీతో బోట్లో ఉన్నారు. మరి ఎందుకని పర్మిషన్ ఇవ్వలేదు? వాళ్ళ మీద చర్య అంతా మరి ప్రభుత్వం ఎంక్వైరీ చేయాలి కదా. ఈ రాష్ట్రానికి ఉప ముఖ్యమంత్రి తర్వాత ముఖ్యమంత్రి రానని పర్మిషన్ ఇవ్వకుండా, జిల్లా కలెక్టర్నేమో పర్మిషన్ ఇచ్చి పంపిస్తారా? ఈయన్నేమో పర్మిషన్ ఇవ్వకుండా ఆపేస్తారా? అంటే కరేపాకులాగా వాడుకుని ఎలక్షన్లు వాడుకుని వదిలేస్తారా? ఏంటిదంతా ఈ తంతు? మీరు కెన్స్టార్ దగ్గరికి ఎందుకు వెళ్ళరు? నేను పవన్ కళ్యాణ్ గారు నేను వారిని రిక్వెస్ట్ చేస్తున్నా, మీరు నిజాయితీగా దమ్ముగా ప్రాణాలకు తెగించి సముద్రంలోకి వెళ్లారు కదా, కెన్స్టార్ మీద కూడా వెళ్ళండి.